నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గోదావరి జిల్లాలో రాజకీయాలు ఎప్పటికప్పుడే ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు చాప కింద నీరుల వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏలూరుకు చెందిన మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు. ఉగాది తర్వాత మౌనాన్ని వీడి తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో ఉగాది తర్వాత గోదావరి జిల్లాలో ఆళ్ల నాని గారు తెలుగుదేశం పార్టీలో ఒక చురుకైన పాత్ర పోషించడమే కాదు, క్షేత్రస్థాయిలో టీడీపీకి సామాజిక వర్గ పరంగా కలిసి వచ్చే అంశాలను కూడా టీడీపీకి లాభించేలా ఒక వ్యూహరచన చేసి ఆ పార్టీ అధిష్టానం ఒక ఎజెండా అప్పచెప్తున్నారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆళ్ల నాని గారు మరి ఇప్పటివరకు టీడీపీ కార్యక్రమాల్లో కానీ టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలను కానీ ఎక్కడ కలిసిన దాఖలాలు ఈ జిల్లాలో కానీ ఏలూరులో కానీ లేదు. మన ఆంధ్రప్రదేశ్ యువనేత నారా లోకేష్ గారు బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఆళ్ల నాని గారు నారా లోకేష్ గారిని కలిసి భవిష్యత్ రాజకీయ కార్యాచరణ చర్చించుకునే అవకాశం ప్రస్తుతానికి రాకపోవడం, ఉగాది తర్వాత ఒక కార్యాచరణ యువనేత నారా లోకేష్ గారు ఆళ్ల నాని గారు భుజస్కంధాలపైన పెట్టబోతున్నారనేది ఎంటీవీకి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం. ముందు పార్టీ పరంగా ఈ గోదావరి జిల్లాలు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు పదిలంగా ఉండేలా, ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా, పక్క పార్టీల వైపు వెళ్లకుండా టీడీపీకి యాడ్ అయ్యే విధంగా అంటే టీడీపీకి కలిసేలా ఆ సామాజిక వర్గం ముఖ్యులు కానీ ఆ సామాజిక వర్గం సంబంధించిన నియోజకవర్గాల్లో కానీ గ్రామాల్లో కానీ మండల కేంద్రాల్లో కీలకమైన నాయకులు పక్క పార్టీల్లో ఉన్న మరి టీడీపీలోకి ఆరంగేట్రం చేసేలా మరి టీడీపీ యువనేత నారా లోకేష్ గారు మరొక మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల నాని గారు భుజస్కంధాల మీద పెట్టి ఈ రెండు జిల్లాల్లో ఆళ్ల నాని గారు తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన బాధ్యతలు చేపట్టి పార్టీని మరింత క్షేత్రస్థాయిలో స్ట్రెంథన్ చేయాలనేది నారా లోకేష్ గారి యొక్క వ్యూహంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఉగాది తర్వాత మాత్రమే ఆళ్ల నాని గారు ఇంకా తెలుగుదేశం పార్టీలో వడివడిగా అడుగులు వేయడానికి కూడా ఆ పార్టీ అధిష్టానం ఒక ఎజెండా ఇస్తున్నారు. మరి ఆ ఎజెండా ప్రకారమే ఇక ప్రయాణం సాగిస్తారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో అందరు నాయకులతో కలిసి టీడీపీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనే విధంగా కూడా ఒక కార్యాచరణ పార్టీ అధిష్టానం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఆళ్ల నాని గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత తనకు సన్నిహితులు, శ్రేయోభిలాషులు కొన్ని సంవత్సరాలుగా ఆళ్ల నాని గారు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో, వైఎస్ఆర్సీపీలో ఉంటే వైఎస్ఆర్సీపీలో
మరి ఆళ్ళ నాని గారితో పాటే ఏలూరుకు సంబంధించిన కొంతమంది నాయకులు అడుగులో అడుగేస్తూ ముందు సాగినట్టు కూడా ఏలూరు ప్రజానికానికి ఏలూరులో ఉన్న రాజకీయ పార్టీలు కూడా తెలుసు. మరి అలాంటి నాయకులే మళ్ళీ ఇప్పుడు ఆళ్ళ నాని గారు టీడీపీలోకి రావడం వల్ల మరి ఆళ్ళ నాని గారితో పాటే తన అనుచరులుగా ముద్రపడిన కొంతమంది కీలక నాయకులు ఈ నెలలో అంటే మార్చి నెలాఖరులోపు, రేపా ఎల్లుండి అనేది క్లారిటీగా చెప్పలేం, కానీ మార్చి నెలాఖరులోపు ఖచ్చితంగా ఆళ్ళ నాని గారు అనుచరులుగా లేదంటే ఆళ్ళ నాని గారికి అత్యంత సన్నిహితులుగా కాంగ్రెస్లో కానీ లేదంటే వైఎస్ఆర్సీపీలో కానీ ఇతర పార్టీలు ఎవరైనా ఉంటే లేదంటే తటస్థులుగా ఉంటే వాళ్ళందరూ కూడా ఆళ్ళ నాని గారి యొక్క అనుచర గణంగా మరి తెలుగుదేశం పార్టీలో మార్చి నెలాఖరులోపు జాయిన్ అయ్యే విధంగా కూడా వ్యూహం రచించినట్టు తెలుస్తుంది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు, అదేవిధంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి సమక్షంలోనే ఈ జాయినింగ్లన్నీ ఉండేలా కూడా మరి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గన్ని వీరాంజనేయులు గారు కీలక బాధ్యతలు తీసుకుని ఆళ్ళ నాని గారు ఏ పేర్లైతే టీడీపీకి ఇస్తారో ఆ పేర్లు గల వ్యక్తులు అది ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేలా ఆ విధంగా కార్యాచరణ సిద్ధం చేశారని కూడా తెలుస్తుంది. మరి నిన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్ల మరి ఏలూరు ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం కారణంగా మరి సమయం లేక ఈ కొద్ది రోజులుగా ఆలస్యమైందన్నట్టు కూడా తెలుస్తుంది. మరి నిన్నటితో అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి కాబట్టి రేపటి నుండి ఈ నెల 31లోపు ఖచ్చితంగా ఆళ్ళ నాని గారు యొక్క అనుచరులుగా చెప్పుకుంటున్న కొంతమంది ప్రముఖులు కీలక నాయకులు ఆళ్ళ నాని గారితో పాటు కొన్నేళ్ల పాటు నడిచిన నాయకులందరూ కూడా ఈ నెలాఖరులోపే టీడీపీ తీర్థం, అది కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి సమక్షంలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునేలా కూడా ఇప్పటికే చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలుస్తుంది. మరి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు దీనికి సంధానకర్తగా ఉంటూ మరి ఎప్పుడు జాయిన్ చేయాలి, ఎంతమంది జాయిన్ అవుతారు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారితో కూడా మాట్లాడుకుని ఆ విధంగా ఆళ్ళ నాని గారు అనుచరులుగా ముద్రపడిన కొంతమందిని టీడీపీలో జాయిన్ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు ఎంటీవీకి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదేమైనా ఈ నెలాఖరులోపు ఏలూరులో కొంతమంది ఆళ్ళ నాని గారు అనుచరులుగా పేరు పొందిన వ్యక్తులు మెడలో టీడీపీ కండువ ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి సమక్షంలో కప్పుకోనున్నట్టు కూడా ఎంటీవీకి అందున్న సమాచారం. అదేవిధంగా ఉగాది తర్వాత ఆళ్ళ నాని గారు కూడా ఈ 2 జిల్లాల్లో అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఆళ్ళ నాని గారు తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా, అదేవిధంగా పార్టీ బాధ్యతలు అది ఏ రకమైన బాధ్యతలు పార్టీ అప్పచెప్తుందనేది ఉగాది తర్వాత మాత్రమే యువనేత నారా లోకేష్ గారు ఇచ్చే ఎజెండా ప్రకారమే ఆళ్ళ నాని గారు ఇంకా చురుకుగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో ఆళ్ళ నాని గారి యొక్క అనుభవం టీడీపీకి ఉపయోగపడేలా ఆయా నియోజకవర్గాలు ఆళ్ళ నాని గారికి ఉన్న సత్సంబంధాలు టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యేలా ఆ పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరి ఆళ్ళ నాని గారు సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అది ఉగాది తర్వాత ఆళ్ళ నాని గారు నారా లోకేష్ గారు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే ఆళ్ళ నాని గారు వేగంగా టీడీపీ కార్యక్రమాలు కానీ
జిల్లా వ్యాప్తంగా కానీ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కానీ అడుగులు వేయడానికి ఆళ్ళ నాని గారు రెడీగా ఉన్నారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి ఏలూరులో కొంతమంది కీలకమైన నాయకులు ఆళ్ళ నాని గారు అనుచరులుగా ఉన్నవాళ్ళు టీడీపీలో, అది కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేడు సంటి గారి యొక్క సమక్షంలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరి ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, ఎంతమంది జాయిన్ అవుతున్నారు, మరి దాంట్లో కీలకమైన వ్యక్తులు ఎవరనేది మరి కొద్ది రోజుల్లోనే ప్రజానికానికి తెలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.